వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఒకవైపు ఋతుపవనాలు ముందే వస్తాయని చెల్లని కబురు చెబుతున్నారు. మరోవైపు ఎండలు మాత్రం మంటలు పుట్టిస్తున్నాయి, సెగలు రేపుతున్నాయి. రోజు రోజుకు తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు హాఫ్ సెంచరీని టచ్ చేస్తాయా అనే పరిస్థితి నెలకొంది. ఇవాళ రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగాలులు వీచే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఒకవైపు ఋతుపవనాలు ముందే వస్తాయంటూ చల్లని కబురు చెబుతున్నప్పటికీ మరోవైపు ఎండలు మాత్రం మంటలు పుట్టిస్తున్నాయి, సెగలు రేపుతున్నాయి. రోజు రోజుకు కూడా తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు హాఫ్ సెంచరీని టచ్ చేస్తాయా అనే పరిస్థితి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఇవాళ రేపు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ కూడా వాతావరణ శాఖ చెబుతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు సంబంధించి మరింత విశ్లేషణ మా కొలీగ్ బ్రాహ్మణి న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. బ్రాహ్మణి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ. ఎస్, మీరు అన్నట్లుగా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి తలపిస్తున్న ఎండలు, ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికీ 45 డిగ్రీలు దాటి ఉన్న పరిస్థితి ఉంది. ఇంకా ఇలాగే కంటిన్యూ అయితే కనుక మొత్తానికి సంబంధించి హాఫ్ సెంచరీ టచ్ చేసే అవకాశం ఉందా ఉష్ణోగ్రతలు అనే డౌట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవాళ రేపు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేస్తూ ఉంది. ఇక ప్రస్తుతానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా ఉంది ప్రస్తుతానికి పరిస్థితి. ఇక ప్రజలకు కానీ, రైతులకు కానీ, చిన్నపిల్లలకు కానీ, ముఖ్యంగా వృద్ధులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి వాళ్ళుగా స్వయం ప్రతిపత్తిని కూడా పాటించాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లోపు ఇంట్లోనే ఉండాలి, అత్యవసరం అయితే తప్ప బయటకు తిరగకూడదు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రజల్ని అలర్ట్ చేసింది. ఇవాళ రేపు వడగాలులు కూడా వీచే అవకాశం ఉంది. సో వాటన్నిటిని కూడా తట్టుకోవాలంటే వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి కూడా చెప్తుంది వాతావరణ శాఖ. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే ఒక్కో జిల్లాలో ఎండలు ఏ విధంగా ఉన్నాయి, గరిష్టంగా 45 డిగ్రీలు దాటితే కనుక సిచ్యుయేషన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, అధికారులు ప్రజలకు ఎటువంటి గైడ్స్ చేస్తున్నారు, అప్రమత్తం చేస్తున్నారు అనేది కూడా డీటెయిల్ గా మాట్లాడడానికి ప్రతినిధి ఒంగోలు నుంచి సుధాకర్ అందిస్తారు. సుధాకర్. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకి ఎండల తీవ్రత అయితే పెరిగిపోతుంది. ముఖ్యంగా గడిచిన 4 వారాలుగా ఎండల తీవ్రత రికార్డు స్థాయిలో అయితే ప్రకాశం జిల్లాలో నెలకొంది. అయితే ప్రస్తుతం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో 44 డిగ్రీల మేర అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఉదయం 10 గంటల నుంచి ఎండల తీవ్రత అయితే ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకల్లా సుమారుగా 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అయితే అనేక ప్రాంతాల్లో అయితే రికార్డ్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారుగా 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మేర అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా పశ్చిమ ప్రకాశం జిల్లాలోని ఇటు కనిగిరి నియోజకవర్గంతో పాటు ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురంతో పాటు ఏదైతే కొండేపి నియోజకవర్గాల్లో అయితే రికార్డు స్థాయిలో అయితే ఎండ తీవ్రత నమోదవుతుంది. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో అత్యధికంగా 46 డిగ్రీల మేర అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఉదయం 10 గంటల నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో దాదాపు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. 10 గంటల తర్వాత దాదాపుగా ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎండల తీవ్రతతో పాటు ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో ప్రజానికం పూర్తిగా ఇళ్లకై పరిమితం అవుతున్నారు. మరోవైపు ఎండల తీవ్రతతో ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో ఇటు చిన్నారులు, వృద్ధులు, బాలింతలపై దీని
ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎండల తీవ్రత దాటికి అనేక ప్రాంతాల్లో అయితే ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏదైతే వృద్ధులతో పాటు బాలింతలు చిన్నారులపై దీని ప్రభావం అయితే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎండల తీవ్రత ఇది కార్మికులతో పాటు ఆటో డ్రైవర్లు ఏదైతే రోజువారీ పనుల కూలీలపై మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. వీరి ప్రభావంతో ఎండల తీవ్రతతో పని తీవ్రత కూడా చేయలేని పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంతో పాటు ఏదైతే మార్కాపురం జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో సాధారణ స్థాయిలో అయితే ఉదయం మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సాయంత్రం కల్లా కొద్దిపాటి చిరుజల్లులు అయితే పడుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో గడిచిన 3 రోజులుగా ఎండల తీవ్రత అయితే రికార్డు స్థాయిలో అయితే పెరుగుతుంది. సుమారుగా 46 డిగ్రీల మేర అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఏదైతే రికార్డు స్థాయిలో అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారుగా 6 డిగ్రీల పైన అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే గత ఏడాది ఇదే సమయానికి మార్చి రెండో వారంలో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ ఏడాది 45 డిగ్రీల మేర అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుతం నెలకొన్న ఉష్ణోగ్రతలతో ఇటు ప్రజల్లో కూడా ఆందోళన నెలకొంది. అత్యవసరం అయితే తప్ప ప్రజలైతే ఇళ్లలోంచి బయటకు రాని పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఏదైతే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు వైద్య శాఖ అధికారులు కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇళ్లలోంచి 10 గంటల తర్వాత ఇళ్ల నుంచి అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు, ప్రజలు బయటకు వచ్చే తరుణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించారు. దీంతో పాటు వృద్ధులు, చిన్నారులు, బాలింతల పట్ల ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇటు వైద్య శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. కెమెరామన్ రామరాజు, సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. ఇక ఒంగోలులో పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇక ఉత్తరాంధ్రకి వెళ్తే ఉత్తరాంధ్రలో బాణుడు భయపెడుతున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో డీటెయిల్ గా అందించడానికి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 6 గంటల నుంచే బారుడు బగబగలు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 48-49 డిగ్రీలు కూడా ఇప్పటికే నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఇది మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులకైతే గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఎక్కాడితే కానీ డొక్కాడిన బ్రతుకులన్నీ కూడా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కష్టాలు పడి తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్ల మీదకి అయితే వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎండ వేడిని తట్టుకోలేక ఒక్కపోతకి ఇబ్బంది పడుతున్నటువంటి గ్రామీణ ప్రజలతో పాటు పట్టణ ప్రజలు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బయటకు రాకపోతే అవని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, అదేవిధంగా చిరు వ్యాపారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎండ తీవ్రత వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కదా, ఏమనిపిస్తుంది? చాలా దారుణంగా ఉంది సార్. మరి ఇటు బతకలేక చావలేక బతుకుతున్నాం సార్. ఇది ఒకరోజు చెప్తే ఒకరు చెప్పుకుంటా, ఒకరోజు తింటే ఒకరు తినకుండా అలా కళాకృతం గడుపుతున్నాం సార్. ఇదే మీ ప్రభుత్వం ఎట్చేస్తుందో తెలియదు కానీ వీళ్ళ యాంకర్లు వచ్చి కనీసం అడిగానే అడుగుతున్నారు కానీ ప్రభుత్వం మాత్రం దేనికోసం పట్టించుకోవట్లేదు. కనీసం మీరైనా వచ్చి ఒక మాట అడుగుతున్నారు. అసలు రోజులో ఎండ అంతా రోజు అంతా ఇక్కడ ఎలా ఉంటావు? ఎన్ని గంటలు ఇక్కడ కూర్చుంటావు ఫుట్పాత్ మీద? నేను ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉంటాను సార్. ఏ బేరం ఇప్పుడు 6 గంటల దాకా ఎవరు రారు సార్. ఎండకి భయపడి ఎవరు బయటికి రావట్లేదు. సాయంకాలం నుంచి ఏంటంటే 100-200 చేసుకొని అవి పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయారు సార్. ఎలా ఉంది అంటే ఎప్పటి నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నావు? గతంతో ఎండలతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ ఎండల తీవ్రత ఎలా ఉంది? ఈ సంవత్సరం చాలా దారుణంగా ఉంది సార్. కింద సంవత్సరం అయితే ఎండాకాలం నుంచి వర్షాకాలం దాకా ఉన్నాను. ఈ సంవత్సరం అసలు రానందుకే భయం వేసేస్తుంది. అంటే ఏది జరుగుతుంది అని అంత ఇబ్బందిగా బాధపడుతుంది. ఎండ ఎక్కువ ఉంది కదా, మరి రోజంతా ఇక్కడే ఉండాలి కదా. తాగడానికి మంచినీళ్ళు, మజ్జిగ ఇలాంటివి అక్కడ పెట్టుకుంటున్నావా? ఒకవేళ ఎండ ఎక్కువ అయితే పరిస్థితి ఏంటి? ఎండ ఎక్కువైతే ఏముంది సార్, బార్లీ నీళ్ళు, ఏదో వాటర్, పక్కన వాటర్ ఉంది, వాటర్ తాగి అలా అవతల పక్క వెళ్ళిపోతాను సార్. ఇవతల పక్క ఉండను ఎండ, ఇంకా ఎండ లోపలికి వచ్చేస్తుంది. ఇక్కడ కూర్చోడానికి అవ్వదు. అలాగని కస్టమర్ కూడా బయటకు రావట్లేదు. చాలా ట్రబుల్ పడుతున్నాం సార్. అలాగని మా కోసం ఎవరు పట్టించుకోరు సార్. కనీసం మీరు వచ్చి ఒక కుక్కని అడిగారు,
ఎవరు మా కోసం ఆలోచించడం లేదు, పట్టించుకున్న లేదు సార్. దీంతో పాటు ఇలా ఇక్కడ షూ పాలిష్ చేసుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళే కాకుండా ఆ రోడ్ల మీద పళ్ళు దుకాణాలు పెట్టుకొని అమ్ముతున్న వాళ్ళు కావచ్చు, తోపుడు పళ్ళ మీద వ్యాపారాలు చేసేటువంటి చిరు వ్యాపారులు, వీళ్ళందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఆ ఎండ తీవ్రతకు గురవుతున్నారు. అదేవిధంగా ఉక్కపోతకు గురవుతున్నారు. ఎండలో సొమ్మసిల్లి పడిపోతున్న పరిస్థితి కూడా ఉంది. అనారోగ్యాల పాలవుతున్నారు. దీనితోడు ఏదైతే వైద్య ఆరోగ్య అధికారులు సూచిస్తున్నటువంటి సమయాలు ఏవైతే ఉన్నాయో ఆ సమయాల్లో బయటకు రావద్దని చెప్పినప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలందరూ రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైతే చాలని ఆదాయంతో రోజు గడవని కాలంలో ఇంటి దగ్గర ఉండాల్సిన అవసరం వచ్చినా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆదాయాలు లేకపోతే తినడానికి కూడా కష్టం అవుతున్న పరిస్థితుల్లో ఎండైనా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు జీవీఎంసీ అయితే చలివేంద్రాలు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసింది. దీని కొంత ప్రజలకైతే ఉపశమనంగా కనిపిస్తుంది. ఏదైతే రోజంతా కష్టపడి దెబ్బకి తీర్చుకోవడానికైతే ఈ చలివేంద్రాలకి రావడం జరుగుతుంది. ఆ చలివేంద్రాలు కూడా కొంత ఊరటను కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. జీవీఎంసీ ఆధ్వర్యంలో విశాఖ నగరం వ్యాప్తంగా కూడా ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అది కొంత ఉపశమనం కల్పించినప్పుడు కూడా చిన్న పిల్లలతో సహా ఆ రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్ల మీదకి రావాలి, వస్తే గానీ వాళ్ళ జీవనం సాగదు. కాబట్టి ఎంత కష్టమైనా రోడ్ల మీదకి వస్తున్నారు. ఎండ తీవ్రత కూడా అదే స్థాయిలో చాలా తీవ్ర ఇబ్బంది పెడుతుంది, ఉక్కపోత పెడుతుంది. అయితే వీటిలన్నింటినీ కూడా తప్పించుకోవాలంటే పూర్తిగా కూడా ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఒకవేళ రోడ్ల మీదకి రావాల్సి వస్తే ఖచ్చితంగా క్యాప్ గానీ గొడుగు గానీ లేదంటే నెత్తి మీద తువ్వాలు అయినా వేసుకొని బయటికి రావాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఆ చేతితో వాటర్ బాటిల్ కూడా పట్టుకొని మధ్యకారు పట్టుకొని రావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది రాబోయే రోజుల్లో మరింత దీని తీవ్రత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖ. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఎస్, ఆ విధంగా ఉంది పరిస్థితి. ఉత్తరాంధ్రలో భానుడి భగభగలైతే క్లియర్ గా కట్ గా కనిపిస్తూ ఉన్నాయి, భయపడుతూ ఉన్నాడు. సో ఇప్పటి వరకు మనం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో చూసాం. ఇప్పుడు తెలంగాణకి వెళ్దాం. తెలంగాణలో ఏ విధంగా ఎండల తీవ్రత కొనసాగుతుంది అనేది చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. షార్ట్ బ్రేక్ తర్వాత అప్డేట్స్ కంటిన్యూ అయితే స్టే విత్ us. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అవర్. ఇక భానుడి భగభగలైతే క్లియర్ కట్ గా తెలుస్తున్నాయి. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక ఏపీ ఇంతవరకు చూసాము. అయితే తెలంగాణకి వెళ్దాం. మహబూబ్ నగర్ లో సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? పాలమూరు జిల్లా వ్యాప్తంగా 39 డిగ్రీల సెల్సియస్ నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరగడంతో కూడా ఒక్కసారిగా అమాంతం పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు ఎండలు మండిపోతున్నాయి. చాలా వరకు వీలంత వరకు ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నారు. ఓకే, మహబూబ్ నగర్ నుంచి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు దంచి కొడుతున్నాయి. గత వారం రోజుల నుంచి చూస్తే ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 39 డిగ్రీల సెల్సియస్ నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలు కూడా అవుతున్నారు. ఎక్కడ చూసినా ఆసుపత్రులు అయితే కిటకిటలాడుతున్నాయి. వృద్ధులు, చిన్నారులు అయితే తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు కూడా ఈ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా రోడ్లు అయితే నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లా కేంద్రంలో ప్రజలైతే రోడ్లపైకి రావాలంటేనే కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా కాయ కష్టం చేసుకునే ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలోని కార్మికులు, అక్కడ కూలి పనులకు, రైతులకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారి పొలాలకు వెళ్ళాలంటే, పనులు చేసుకోవాలంటే, కాయ కష్టం చేసుకునే వారికి అయితే చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇదే ఉష్ణోగ్రతలు దంచి కొడుతున్నాయి. దీంతో ప్రజలైతే అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లా
ఇక్కడ వనపర్తి జిల్లాలో చూస్తే కూడా ఎక్కడ చూసినా కూడా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రజలు ఇంటికే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. వైద్యులు కూడా సూచిస్తున్నారు ఏదైనా అత్యవసర పనులు ఉంటేనే రోడ్లపైకి రావాలని, ఇతర పనులకు వెళ్ళాలని చెప్తున్నారు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఉన్నా కూడా ఖచ్చితంగా ఏదైనా తెల్లగుడ్డ వేసుకోవాలి, తెల్ల వస్త్రాలు ధరించాలి, లేదంటే చల్లని పానీయాలు తాగాలి, చిన్నపిల్లల్ని మాత్రము నీడలోనే ఉంచాలి, వృద్ధులు కూడా ఎండలకు వెళ్ళకూడదని అయితే వైద్యులైతే సూచిస్తున్న క్రమంలో ఉమ్మడి జిల్లాలోని ప్రతి ప్రాంతంలో ముఖ్యంగా నారాయణపేట జిల్లాలో కాయకష్టం చేసుకునే అక్కడ కూలీనాలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. దానికి సంబంధించి వారు ఏదైనా ప్రయాణం చేయాలంటే కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంట్లో ఫ్యాన్లు కూడా పనిచేయడం లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఉక్కపోత కూడా రాత్రి అయిందంటే సరే ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. ఉక్కపోత వల్ల ప్రజలు నిద్రపోయే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దాంతో తీవ్ర అనారోగ్యాల పాలు కూడా అవుతున్నారు. దీనికి తోడు ఎక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్లేవారు బస్సులలో ఇతర ప్రాంతాల్లో వెళ్ళాలంటే వాళ్ళకు వ్యయ ప్రయాసాలు కొడిచి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. మనం దీనికి సంబంధించి ప్రతి ఎండకు వెళ్ళేవారు ఖచ్చితంగా శీతల పానీయాలు లేదంటే కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు ఇట్లా తాగి ఉండాలని వాళ్ళైతే వైద్యులు సూచిస్తున్నారు. అనారోగ్యాల పాలైతే ఖచ్చితంగా ఆసుపత్రులకు వెళ్ళాలని చూస్తున్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఇక్కడ ప్రజలతోటి కిటకిటలాడుతున్నాయి. జ్వరము, టైఫాయిడ్, ఇక్కడ తలనొప్పి వంటి అనేక రోగాలతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఉష్ణోగ్రతలు కూడా పెరగడం వల్ల ఇప్పటికే చెరువులు, కుంటలు అడుగింటిపోయినాయి. జూరాల ప్రాజెక్టు చూస్తే కూడా కేవలం 4 టీఎంసీల నీరే అక్కడ నిల్వ ఉందని చెప్పవచ్చు. దీనివల్ల మరో 10-15 రోజులు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఇప్పటికే 39 డిగ్రీల సెల్సియస్ నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోడ్లు ప్రస్తుతం మధ్యాహ్నమైన కూడా ఎక్కడ కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. రోడ్లపైకి జనాలు రావాలంటేనే జంకుతునే పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి పలు సూచనలు చేస్తున్నారు. ఎక్కువగా అవసరాలు ఉంటేనే రోడ్లపైకి రావాలని ప్రజల్ని అక్కడైతే వైద్యులైతే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఎండ తాకిడికి దూరమే ఉండాలి, చెట్ల నీడ ఉండాలి. ముఖ్యంగా రైతులు ఎక్కడైతే వ్యవసాయ పనులు చేస్తుంటారో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వైద్యులు అయితే సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అయితే ప్రజలైతే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు, ఒత్తిడి కూడా గురవుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక వాహనదారుడు కూడా ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా కనిపిస్తున్నాయి ఈ ఎండలు, మీకు ఏమనిపిస్తుంది? ఎక్కువన్నాయి, విపరీతంగా ఉన్నాయి సార్ ఎండలు. ఇంకా ఈ 5-6 రోజులు ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు. ఎండ అసలు తట్టుకోలేకపోతున్నారు, పిల్లలు కూడా ఇబ్బందిగా ఉంది. ఇది అంటే బయటికి వచ్చే రోడ్డుపైకి వచ్చే ప్రతి వాహనదారుని పరిస్థితి ఇట్లే ఉంది. ఎండలకు తట్టుకోలేకపోతున్నాం, అనారోగ్యాల పాలవుతున్నాం అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఖచ్చితంగా అవసరం ఉంటేనే రోడ్లపైకి రావాలని అయితే వైద్యులు సూచిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వెంకటేష్, ఐనూస్, మహబూబ్ నగర్. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక 2 తెలుగు రాష్ట్రాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు అంతకంతా కూడా పెరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఎండలు మంటలు పుట్టిస్తుంటే వడగాలులు కూడా విపరీతంగా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్కపోత అయితే సాయంత్రం అయ్యేసరికి చాలా ఉక్కపోత నెలకొంటుంది. ముఖ్యంగా ప్రజలు అలాగే చిన్న పిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇలాగే కంటిన్యూ అయితే గనక ఉష్ణోగ్రతలు 41 నుంచి 45 వరకు ఇప్పటి వరకు చూసాము. 45 నుంచి 50 వరకు కూడా, అంటే హాఫ్ సెంచరీగా ఉష్ణోగ్రతలు టచ్ చేసే అవకాశం కూడా ఉంటే గనక పరిస్థితి చాలా దారుణంగా ఉండే సిచ్యుయేషన్ ఉంటుంది. ఎప్పటికప్పుడు హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. సో ప్రజలందరికీ కూడా సూచిస్తున్నారు శీతల పానీయాలు, మజ్జిగ, వాటర్, లిక్విడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉదయం 9 గంటల నుంచి ఈవినింగ్ 5 వరకు మాత్రమే ఇంట్లో ఉండే విధంగా, నీడ ప్రదేశంలో ఉండే విధంగా కూడా ఉండాలి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు అధికారులు. ఇప్పుడు కడపకి వెళ్దాం. కడపలో ఏ విధంగా ఉంది సిచ్యుయేషన్, అక్కడ పరిస్థితి, ఎండల తీవ్రత గురించి తెలుసుకుందాం. ప్రశాంత్ శర్మ అందిస్తారు. జిల్లాలో ఎండలు విపరీతంగా ఉన్నాయి. తర్వాత ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇంకా రోహిణి, కార్తీక 24, 25 తేదీలకు రానున్న నేపథ్యంలో కడప జిల్లా వ్యాప్తంగా మరింతగా ఈదురుగాలులు, తర్వాత వేడి గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేసింది. దీంతో ఇప్పటికే ఈ మే నెలలో 41 డిగ్రీలు దాటి 43 డిగ్రీల వరకు నమోదైనటువంటి పరిస్థితి ఉష్ణోగ్రతలు. ఇంకా ఈ నెలాఖరు లోపల మన గడిచే 14 రోజుల్లో చూస్తే దాదాపు ఉష్ణోగ్రతను 45 నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమై మొత్తం జిల్లా వ్యాప్తంగా వేడి తీవ్రతకు, తర్వాత వడగాల్పులకు తగిన జాగ్రత్త తీసుకోవాలంటూ జిల్లా
అధికారులు కావచ్చు, వైద్య శాఖ అధికారులు కావచ్చు, ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. తర్వాత పనిచేసేటువంటి ఉపాధి కూలీల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అన్ని చోట్ల కూడా ఈ వేసవికి సంబంధించినటువంటి జాగ్రత్తల విషయంలో వారికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూస్తున్న పరిస్థితి. మొత్తానికి జిల్లాలో ఉష్ణోగ్రత గమనిస్తే ఏప్రిల్లో కావచ్చు, మేలో కావచ్చు ఒకే రకమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇక్కడ ఆందోళన కలిగిస్తుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు 44 డిగ్రీలు నమోదవుతే రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. రాత్రిపూట వేడిగాల ప్రభావంతో చాలా మంది రాత్రిపూట నిద్రపోవడానికి కానీ లేకుంటే ఉండడానికి వీలేని పరిస్థితిలో మనకు కనిపిస్తుంది. మొత్తానికి గత వేసవితో పోలిస్తే ఈసారి వేసవి చాలా మండుతోంది. ఎండలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇదే ఉష్ణోగ్రతలు కొనసాగితే వయసు పడిన వారు, చిన్నపిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితుంది. కాబట్టి చాలా మంది అవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఉదయం 11 లోపు తమ పనులు ముగించుకొని ఇంటికి వెళ్లాలని కూడా చెప్తున్నారు. ఇంకా రోహిణి కార్తె సమీపించే రోజులు అంటే 20 తారీఖు నుంచి 25వ తారీఖు మధ్య కాలంలో కేవలం ఉదయం 8 నుంచి 9 గంటల ప్రాంతంలోనే తమ పనులు ముగించుకొని త్వరగా ఇంటికి వెళ్లి తర్వాత సాయంత్రం సమయాల్లో చల్లని సమయాల్లో కూడా పనులు చేసుకోవాలంటూ కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి. కడప జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా కడప కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు, రాజంపేట కావచ్చు, పులివెందుల కావచ్చు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. చాలా మంది కూలీలు, దినసరి కూలీలు, తర్వాత భవన నిర్మాణ కార్మికులు ఈ ఎండలకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఓసారి మనం చూడొచ్చు, ప్రొద్దుటూరు నగరంలో ప్రధానమైన శివాలయం రోడ్ లో ఉన్నాం. శివాలయం రోడ్ చూస్తే చాలా మంది ఈ వేసవి దాహాన్ని తాపాన్ని తగ్గించుకునేందుకు కొబ్బరి బొండాలను ఆశ్రయిస్తున్నారు. పెద్ద ఎత్తున కొబ్బరి బొండాలు తాగి తమ సంరక్షించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. చాలా మంది శీతల పానీయాల వైపు వెళ్తున్నారు. ఓవైపు చూడొచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇదే పరిస్థితి. ఎండ ప్రభావం తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో జాగ్రత్త తీసుకుంటున్నప్పటికీ కూడా భరించలేనటువంటి ఎండలు ఉండడం వల్ల కూడా ఇక్కడ సమస్యలు తలెత్తున్నాయి. మొత్తానికి గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి వేసవిలో ఈ కొబ్బరి బొండాలు కావచ్చు, తర్వాత వేడి నుంచి మనకు ఉపశమనం కలిగించేటువంటి అనేక పదార్థాలు అమ్మకాలు కూడా విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. మొత్తానికి రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి కడప జిల్లాలో ప్రొద్దుటూరు కావచ్చు, రాజంపేట కావచ్చు, పులివెందులు కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కూడా ఈసారి ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. రాబోయే 3 రోజుల్లో కూడా వడగాల్పులు తీవ్రమైన ప్రభావం చూపుతామని చెప్తున్నారు. ఇది కడప జిల్లాలోని పరిస్థితి. సో ఇయర్లీ ఎక్కువనే అనిపిస్తుంది. సో లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఇయర్ మరి ఎక్కువనే కనబడుతుంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ మార్చ్ నుంచి చూస్తే ఎండలు ఎక్కువనే ఉన్నాయి. వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియదు. ఇప్పుడు మేలో ఉన్నాం, మే ఎండ ఎక్కువ ఉంటుంది. సో హోప్ మే ఎండ్ ఆర్ జూన్ లో వర్షాలు పడి కొంచెం టెంపరేచర్ తగ్గితే బాగుంటుంది అనిపిస్తుంది. చిన్నపిల్లలు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? అంటే మార్నింగ్ 10 తర్వాత బయటికి రావడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఈవినింగ్ 4-5 వరకు కూడా ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఆ టైంలో బయటికి రావాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో బెటర్ అవాయిడ్ లైక్ ఆఫ్టర్నూన్ టైంలో బయటికి రావడం, చిన్న పిల్లలు ఉంటే ఎస్పెషల్లీ. సో మార్నింగ్ ఏమన్నా పనులు ఉంటే మార్నింగ్ 9 లోపల ముగించుకొని 10 అట్లా. సో ఈవినింగ్ ఆల్మోస్ట్ 5 వరకు ఎండలు ఎక్కువనే ఉంటున్నాయి. 5 తర్వాతనే బయటికి వచ్చే పరిస్థితి. గతంలోకి ఇప్పటికీ తేడా కనిపిస్తుందా మీకు? గతంలో కంటే లైక్ 5 years 10 years ముందు కొంచెం తక్కువ ఉండేది. ఆల్మోస్ట్ 5 years నుంచి ఇదే సేమ్ రీతిలోనే ఉన్నాయి ఎండలు. లైక్ 40-42 ఆఫ్టర్నూన్ టైంలో అయితే 42-43 క్రాస్ అవుతుంది. ఇది కడప జిల్లాలో ఉన్నటువంటి టెంపరేచర్ పరిస్థితి గురించి చెప్తున్న పరిస్థితి. వేసవి తాపం తగ్గించుకోవడానికి ఎక్కువగా కొబ్బరి బొండాలను ఆశ్రయిస్తున్న పరిస్థితి. మన కొబ్బరి బొండాలు అమ్మేటువంటి వ్యక్తి ఉన్నారన్నా, చెప్పండి, గతంలో పోలిస్తే ఇప్పుడు కొబ్బరికాయల వ్యాపారం ఎట్లా ఉంది? తర్వాత వ్యాపారం బాగానే ఉంది. ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉండేదనా, కాకపోతే 12 నుంచి 2 నుంచి జనాలు అంత బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంది. కాకపోతే సాయంత్రం 6 నుంచి మళ్ళీ వ్యాపారం ఏదో ప్రకారం పొందుకుంటాను. ఎన్ని తెప్పిస్తారు, ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు, ఎంత వ్యాపారం జరుగుతుంది? ఈ కోట కొన్ని వస్తాయి, మైసూరు కొన్ని వస్తాయి. లాభం అంటే కాయకూరలు 6 రూపాయలు 7 రూపాయలు, దాన్ని బట్టి హోల్సేల్ ఎక్కువ కాబట్టి పోతా ఉంటాయి. మామూలుగా కొనేవాళ్ళు ఒకటంగా ఒక కొబ్బరి బొండం 2 కొబ్బరి బొండాలు తాగుతున్నారా? అన్న నీళ్లు తక్కువ వచ్చేదానా కాయ 1 తాగా 2 తాగాల్సిందే అన్న. ఈ 2 నెలల్లో నవంబర్ నెలలో అందుకైతే నీళ్లు తక్కువ వస్తాయి కాబట్టి, నీళ్ళు ఎక్కువ వస్తాయి కాబట్టి ఒక పూట అయితే సరిపోతాయి. ఇప్పుడు 2 బొండాలు తాగితే కానీ సంపూర్తి ఉండదు. అది తర్వాత గత ఏడాదికి ఈ ఏడాదికి ఏమైనా తేడా ఉందా వ్యాపారంలో కానీ, కొబ్బరి బొండాలు రాకల్లో కానీ? వ్యాపారంలో ఈ సంవత్సరం బాగానే ఉంది. గత ఏడాది కన్నా చూసి ఈ ఏడాది బాగా వ్యాపారం బాగుంది. రోహిణి కార్తీక వచ్చేటువంటి 23-24 తేదీల్లో ఉండే పరిస్థితి, తర్వాత రాబోయే రోజుల్లో మరింత ఉన్నతంగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే రాయలసీమలో అడవుల విస్తీర్ణం తగ్గడం, తర్వాత ఎండ ఉష్ణోగ్రతలు పెరగడంతో రకరకాలుగా ప్రజలు ఆశ్రయిస్తున్నారు. ఇది కడప జిల్లాలోని ఎండల పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంత్ శర్మ, ఐ న్యూస్, కడప. ఓకే రైట్, ప్రశాంత్ శర్మ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక ఈ నెల 24-25 తేదీల్లో రోహిణి కార్తీక కంటే ముందు కూడా ఉష్ణోగ్రతలు
మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.